హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. త్వరలో ఆంధ్రప్రదేశ్లో జరగబోయేటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి అతి ముఖ్యమైన టాపిక్ ఏదైనా ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అండి. చాలా చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ అండి. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. అందులో భాగంగా ఈరోజు డిస్కస్ చేయబోతున్న మొదటి టాపిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మన మిత్ర వాట్సాప్ పాలన అండి. చాలా చాలా ఇంపార్టెంట్. మన మిత్ర వాట్సాప్ పాలన ప్రపంచంలోనే తొలిసారిగా 161 రకాల సేవలతోటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన మిత్ర పేరుతో ఒక వాట్సాప్ పాలనకు శ్రీకారం చుట్టిందండి. ప్రపంచంలో చాలా దేశాలు కూడా వాట్సాప్ ద్వారా పాలన చేసినప్పటికీ కూడా ఒకే వేదిక పైన 161 రకాల సేవలను అందించినటువంటి తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అనేది నిలవడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించిన మన మిత్ర వాట్సాప్ పాలన ద్వారా పౌరులు అనేక రకాలైనటువంటి సేవలను పొందవచ్చండి. అందుకోసం అధికారికంగా ఒక వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఆ యొక్క నెంబర్ చూడండి, 9553300009 ద్వారా వాట్సాప్ ద్వారా ప్రజలు సేవలను పొందడానికి అవకాశం అనేది ఉండడం జరిగింది. అయితే ఇక మన మిత్ర వాట్సాప్ పాలనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు 2025 జనవరి 30వ తేదీన ప్రారంభించడం జరిగిందండి. మొట్టమొదటిసారిగా ఎన్ని రకాల సేవలతో ప్రారంభమైందంటాడు. కాబట్టి 161 రకాల సేవలని గుర్తుంచుకోండి. ఎప్పుడు ప్రారంభించారంటాడు, 2025 జనవరి 30 అని గుర్తుంచుకోండి. ఇక భవిష్యత్తులో రెండవ విడతలో 360 పౌర సేవలు కూడా ప్రారంభం కాబోతున్నాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. కాబట్టి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి. ఇక మరొక అంశం, మంగళగిరిలో మెగా హ్యాండ్లూమ్ పార్క్ అండి. మంగళగిరిలో మెగా హ్యాండ్లూమ్ పార్క్ అండి. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉన్నటువంటి ఆటో నగర్లో 10.80 ఎకరాలలో ఈ యొక్క మెగా హ్యాండ్లూమ్ పార్కును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించినట్లుగా రాష్ట్ర బీసీ చేనేత మంత్రి అయినటువంటి సవిత గారు వెల్లడించడం జరిగింది. కాబట్టి ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు అంటే మంగళగిరి అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక మరొక అంశం అండి, అమరావతిలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ను ఏర్పాటు చేయబోతున్నట్లుగా ఇటీవల ప్రభుత్వం పేర్కొన్నది. దానికి సంబంధించి ఒప్పందం కూడా కుదుర్చుకుంది. కాబట్టి దాని గురించి డిస్కస్ చేయబోతున్నామండి. భవిష్యత్తు తరాలకు నాయకులను తీర్చిదిద్దేందుకోసమై అమరావతిలో సిఐఐ భాగస్వామ్యంతో ఒక గ్లోబల్ లీడర్షిప్ను ఏర్పాటు చేయబోతున్నారు. దీనికోసం స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి ఐఎండి బిజినెస్ స్కూల్, జిఎల్సిలతో లెటర్ ఆఫ్ ఇంటెంట్ని ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుదుర్చుకుంది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కడ గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ను ఏర్పాటు చేయబోతున్నారంటే అమరావతి అని గుర్తుంచుకోండి. దానికోసం స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి ఐఎండి బిజినెస్ స్కూల్, జిఎల్సిలతో లెటర్ ఆఫ్ ఇంటెంట్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుదుర్చుకోవడం జరిగింది. ఈ యొక్క గ్లోబల్ లీడర్షిప్ ఏర్పాటు చేయడం వలన ఏం ప్రయోజనం అంటే దీనివల్ల గ్లోబల్ స్థాయిలో పోటీతత్వం, నాయకత్వ లక్షణాలను పెంపొందించడం అనేది సాధ్యం అవుతుంది. కాబట్టి అందుకోసమే అమరావతిలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇక మరొక అంశం అండి, ఇటీవల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదం అనేది వార్తల్లో నిలిచింది. కాబట్టి ఎగ్జామినర్ అక్కడి నుంచి కూడా ప్రశ్న అడగడానికి అవకాశం ఉందండి. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా జలాల కేటాయింపు అనేది ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి 66:34 నిష్పత్తి ప్రకారమే కొనసాగుతుందని ఇటీవల కృష్ణా నది యాజమాన్య బోర్డు నిర్ణయించిందండి. అంటే ఈ యొక్క అంశం అనేది 2025 జనవరి మాసానికి సంబంధించిన అంశం అండి. కాబట్టి ఎప్పుడు నిర్ణయించారు అంటే జనవరి మాసం అని గుర్తుంచుకోండి. ఏ నిష్పత్తి ప్రకారం అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య 66:34 నిష్పత్తి ప్రకారం కృష్ణా జలాల కేటాయింపు కొనసాగుతుందని కృష్ణానది యాజమాన్య బోర్డు నిర్ణయించింది. అయితే ఈ యొక్క కృష్ణానది యాజమాన్య బోర్డుకి ప్రస్తుతం ఎవరు చైర్మన్గా ఉన్నారు అంటే అతుల్ జైన్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. అతుల్ జైన్ అనేటువంటి వ్యక్తి అండి. ఇతడు కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన తొలి సమావేశంలో ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకున్నారు అని గుర్తుంచుకోండి. ఇది 2025 జనవరి నాటికి సంబంధించిన వార్తా అంశం అండి. ఇక మరొక అంశం అండి, విశాఖ ఉక్కుకి
11,440 కోట్ల ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిందండి. విశాఖ స్టీల్ ప్లాంట్ను ఉజ్వలంగా వెలిగించాలనే ఉద్దేశంతో మోడీ గవర్నమెంట్ 11,440 కోట్ల ప్యాకేజీని ఇటీవల ప్రకటించడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారండి, విశాఖ ఉక్కుకు ఇటీవల మోడీ గవర్నమెంట్ ఎంత మొత్తంలో ప్యాకేజీని ప్రకటించిందంటే 11,440 కోట్లు అని గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి అంశం, మార్గదర్శి బంగారు కుటుంబం P4 జీరో పావర్టీ కార్యక్రమాన్ని ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అయితే వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదనేది తెలుసుకుందామండి. సమాజంలో ఉన్నటువంటి సంపన్నులు ఎవరైతే ఉంటారో వారిని సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి పేదలతో అనుసంధానించి పేదరికాన్ని నిర్మూలించేందుకోసమై ఉద్దేశించినటువంటి మార్గదర్శి బంగారు కుటుంబం P4 జీరో పావర్టీ కార్యక్రమం అనేది ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభమైంది. ఏం లేదండి, సమాజంలో ఉన్నటువంటి సంపన్నులను పేదలతో అనుసంధానించి పేదరికాన్ని నిర్మూలించడమే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇలాంటి కార్యక్రమాన్ని 2025 ఏప్రిల్ 1వ తేదీన చంద్రబాబు నాయుడు గారు బాపట్లలో ప్రారంభించారు. ఎక్కడ ప్రారంభించారంటాడు, కాబట్టి బాపట్ల ఎప్పుడు అంటాడు, 2025 ఏప్రిల్ 1వ తేదీ అని గుర్తుంచుకోండి. ఈ యొక్క కార్యక్రమం కింద సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్నటువంటి 10% మందిని, అట్టడుగున ఉన్నటువంటి 20% మంది పేదలకు అండగా ఉండేందుకోసమై ఈ యొక్క P4 రూపకల్పన చేశారండి. సమాజంలో ఎవరైతే అత్యంత ధనవంతులుగా 10% ఉంటారో వారిని, అదేవిధంగా సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి 20% మంది పేదలు ఉంటారు కదా, వారికి అండగా ఉండేందుకోసమై ఈ యొక్క P4 రూపకల్పనను చేయడం జరిగింది. ఈ సందర్భంలో ఎవరైతే పేద కుటుంబాలను ఆదుకుంటారో అలాంటి వారిని మార్గదర్శి అని పిలవడం జరుగుతుంది. ఎవరైతే ఆ యొక్క లబ్ధిని పొందుతారో అలాంటి పేద కుటుంబాన్ని బంగారు కుటుంబంగా నామకరణం చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. అదేవిధంగా ఈ యొక్క P4 అనేటువంటి కార్యక్రమం అమలును సమర్థవంతంగా నిర్వహించుకోవడం కోసమై ముఖ్యమంత్రి చైర్పర్సన్గా ఒక ప్రత్యేకమైనటువంటి సొసైటీని కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ యొక్క అంశం కూడా గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన మరొక కార్యక్రమమే అడవి తల్లి బాట అనేటువంటి కార్యక్రమం అండి. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, గిరిజన గ్రామాలలో రోడ్లను అభివృద్ధి చేయడమే ఈ యొక్క అడవి తల్లి బాట యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ యొక్క కార్యక్రమాన్ని 2025 ఏప్రిల్ 7వ తేదీన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు అల్లూరి సీతారామరాజు జిల్లా డుబ్రిగూడ మండలంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారండి. ఉద్దేశం ఏంటి అండి, గిరిజన గ్రామాల్లో రోడ్లను అభివృద్ధి చేయడం, దానికోసం 1,005 కోట్ల రూపాయలను కూడా కేటాయింపు చేయడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక మరొక అంశం అండి, పురమిత్ర యాప్ అండి. ఈ యొక్క పురమిత్ర యాప్ని 2025 మార్చి 15వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు గారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఈ యొక్క యాప్ని అయితే ఆవిష్కరించారండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడ ప్రారంభించారు లేదా ఎక్కడ ఆవిష్కరించారంటాడు. కాబట్టి తణుకు అండి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఇది 2025 మార్చి 15 నాడు ప్రారంభించారండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, పురమిత్ర యాప్ యొక్క అంటే, నీటి సరఫరా, టౌన్ ప్లానింగ్, ఆస్తి పన్ను, ప్రజారోగ్యం, పరిశుభ్రత, ఇతర సమస్యలపైన ఫిర్యాదు చేసేందుకోసమై ఈ యొక్క యాప్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి అలాంటి యాప్ని ఇటీవల ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇక మరొక అంశం అండి, పాము కాటు మరణాలలో ఆంధ్రప్రదేశ్ అనేది 3వ స్థానంలో నిలిచిందని ఇటీవల కేంద్ర మంత్రి పార్లమెంట్లో వెల్లడించిన వివరాల ప్రకారం ఈ యొక్క నివేదిక అనేది బయటికి రావడం జరిగింది. 2022-24 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13,901 మంది పాము కాటుకి గురికాగా అందులో 48 మంది మరణించడం జరిగింది. కాబట్టి చాలా చాలా ముఖ్యమైనటువంటి నివేదిక అండి. పాము కాటు మరణాలలో ఆంధ్రప్రదేశ్ ఎన్నవ స్థానంలో నిలిచిందంటాడు, 3వ స్థానం అని గుర్తుంచుకోండి. అయితే 2024 సంవత్సరంలో మన దేశంలో నమోదైనటువంటి మొత్తం పాము కాటు మరణాలు
370 అండి. అయితే అత్యధికంగా పాము కాటు మరణాలు నమోదైనటువంటి తొలి రాష్ట్రంగా కర్ణాటక, రెండవ రాష్ట్రంగా వెస్ట్ బెంగాల్, మూడవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందండి. కర్ణాటకలో 101 పాము కాటు మరణాలు, వెస్ట్ బెంగాల్లో 69, ఆంధ్రప్రదేశ్లో 48 మరణాలతోటి మూడవ స్థానంలో ఉండడం జరిగింది. ఇక మరొక అంశం అండి, సూక్ష్మ సేద్యంలో ఏపీ అగ్రస్థానంలో ఉందండి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 11,07,880 హెక్టార్ల విస్తీర్ణంలో సూక్ష్మ సేద్యాన్ని అమలు చేసి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందండి. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సూక్ష్మ సేద్యం చేసినటువంటి రాష్ట్రాల జాబితాలో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్, రెండవ స్థానంలో గుజరాత్, మూడవ స్థానంలో ఉత్తరప్రదేశ్, నాలుగవ స్థానంలో కర్ణాటక రాష్ట్రాలు అనేవి ఉండడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశం కూడా గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, ఆంధ్రప్రదేశ్లో పెరిగినటువంటి ఉపాధి హామీ వేతనం అండి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉపాధి హామీ వేతనాన్ని ఇటీవల కాలంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ వారు ఈ యొక్క వేతనాన్ని పెంచుతూ 2025 మార్చి 28వ తేదీన ఒక ఉత్తర్వులను జారీ చేశారు. ఈ యొక్క ఉత్తర్వుల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఉపాధి హామీ వేతనం అనేది పెరగడం జరిగింది. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో ప్రస్తుతం ఒకే రకమైనటువంటి ఉపాధి హామీ వేతనం అనేది ఉండడం జరిగిందండి. అయితే 2024-25లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉపాధి హామీ వేతనం 300 రూపాయలు ఉండేది. అయితే 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ యొక్క వేతనం అనేది 307 రూపాయలుగా నిర్ణయించారని గుర్తుంచుకోండి. గతం కన్నా కూడా 7 రూపాయలు అధికంగా నమోదు కావడం జరిగింది, లేదా అధికంగా వేతనాన్ని పెంచడం జరిగింది. అయితే ప్రస్తుతం భారతదేశంలో అత్యధికంగా ఉపాధి హామీ వేతనం పొందుతున్న రాష్ట్రంగా హర్యానా రాష్ట్రం ఉందండి. ఇక్కడ ఏకంగా 400 రూపాయలు రోజువారీ వేతనాన్ని అందించడం జరుగుతుంది. ఇక మరొక అంశం అండి, దేశంలో వృద్ధి రేటు నమోదు చేసినటువంటి రాష్ట్రాల జాబితాను ఇటీవల కాలంలో విడుదల చేయడం జరిగింది. ఎవరు విడుదల చేశారు అంటే కేంద్ర గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 18 రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల యొక్క జిఎస్డిపి డేటాను విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క నివేదిక ప్రకారం లేదా ఈ యొక్క డేటా ప్రకారం మన దేశంలోనే అత్యధికంగా వృద్ధిని నమోదు చేస్తున్నటువంటి రాష్ట్రాలలో మొదటి స్థానంలో తమిళనాడు ఉందండి. ఓకేనా, 9.69%తో అత్యధికంగా జిఎస్డిపి వృద్ధి రేటును నమోదు చేసిన రాష్ట్రంగా తమిళనాడు ఉండగా, రెండవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది 8.21% వృద్ధి రేటుతో. కాబట్టి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి. అదేవిధంగా తలసరి ఆదాయంలో కూడా ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉందండి. అంటే తలసరి ఆదాయ వృద్ధిలో, తలసరి ఆదాయంలో రాష్ట్రం గతేడాది 2024 కంటే కూడా 11.89% వృద్ధిని సాధించి దేశంలో 3వ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో తమిళనాడు, రెండవ స్థానంలో కర్ణాటక, మూడవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు నిలిచాయి. కాబట్టి చాలా చాలా ముఖ్యంగా గుర్తుంచుకోండి. అక్కడేమో జిఎస్డిపి వృద్ధి రేట్లో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉండగా, తలసరి ఆదాయ వృద్ధి రేట్లో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది అని గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, ఆంధ్రప్రదేశ్లో 5 ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లను ఏర్పాటు కోసం ఇటీవల కేంద్రం ఆమోద ముద్ర కూడా వేయడం జరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో 5 ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ల ఏర్పాటు కోసం కేంద్రం ఆమోదం తెలియజేయడం జరిగింది. కాబట్టి 5 ప్లేసులు ఏవి అనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒకటి అల్లూరి సీతారామరాజు గారి జిల్లా అయినటువంటి చింతపల్లిలో, మరొకటి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ల్యాంలో, మూడవది తిరుపతిలో, నాలుగవది అనకాపల్లిలో, ఐదవది అనంతపూర్లో ఈ యొక్క ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లను ఏర్పాటు చేయబోతున్నారు. కాబట్టి చాలా చాలా ముఖ్యంగా గుర్తుంచుకోండి. ఇక మరొక నివేదిక అండి, ఎయిడ్స్ నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది 7వ స్థానానికి చేరుకుంది. దానికి సంబంధించిన అంశాలను ఇక్కడ డిస్కస్ చేద్దామండి. 2024 ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య రాష్ట్రాల ప్రగతి జాతీయ ఎయిడ్స్ సంస్థ ఇటీవల విడుదల చేసిందండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 2024 ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో
ఎయిడ్స్ నియంత్రణ పైన రాష్ట్రాల ప్రగతిని జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ న్యాకో ఒక నివేదికని వెల్లడించింది. ఇందులో ఏపీ శాక్స్ అండి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అనేది 7వ స్థానంలో ఉండడం జరిగింది. కాబట్టి ఎయిడ్స్ నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నవ స్థానంలో ఉందంటే 7వ స్థానంలో ఉంది. గతంలో 17వ స్థానంలో ఉండగా ఇప్పుడు 10 స్థానాలు మెరుగుపడి 7వ స్థానానికి చేరుకోవడం జరిగింది. ఇవండి ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. థ్యాంక్ యూ.